హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఇప్పుడు మనం చెప్పుకునేది రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ ఏలో యూనిట్ 4, దట్ ఈస్ ద బ్రాంచ్ ప్రాఫిటబిలిటీ. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాన్సెప్ట్ వైజ్ గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీ అందరు మీరు చేయగలుగుతారు. ఓకే, జస్ట్ రీడింగ్ అనేది ఈ టాపిక్ షూట్ అవుతుంది. ఓకే, ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ అండర్స్టాండ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రాఫిటబిలిటీ అనేది తెలుసుకోండి. ఓకే, ఫస్ట్ లెట్ మీ స్టార్ట్. బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఈజ్ ఎ హబ్ ఆఫ్ దట్ స్ట్రాంగ్ ఎకానమీ అండ్ నీడ్స్ టు బి బోత్ స్టేబుల్ అండ్ ప్రాఫిటబుల్. బ్యాంకింగ్ సిస్టమ్ అంటే మన ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ అనేటప్పటికీ ఆల్ సో మెనీ బ్యాంక్స్ ఆర్ దేర్ ఆపరేటింగ్ ఇన్ దట్ అవర్ కంట్రీ. ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ హబ్ బికాస్ దే ఆర్ మ్యాపింగ్ దట్ దిస్ ఎంటైర్ యాక్టివిటీస్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్ని కూడా మ్యాప్ చేస్తుంటాయి. ఎందుకంటే దోస్ హూ ఆర్ నీడెడ్ ఆఫ్ దిస్ మనీ అండ్ దోస్ హూ ఆర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ దర్ సర్ప్లస్ అండ్ సేవింగ్స్ రూపంలో ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా మ్యాప్ చేసేది మనకి ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకు దోహదపడుతుంది. సో ఇది మనకి ఎప్పుడు కూడా అవసరం ఏంటంటే దిస్ బ్యాంకింగ్ సిస్టమ్ షుడ్ బి స్టేబుల్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి ప్రాఫిటబుల్ ఆల్సో. ఎందుకంటే లాస్ట్ తో రన్ అవడం వల్ల ఉపయోగం ఉందండి అది. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్. ఈ రకంగా చూసుకుంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేది దే ఆర్ యాక్టింగ్ ఎస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద డిపాజిటర్స్ అండ్ ద బారోయర్స్. ఏ రకంగా అంటే డిపాజిటర్ దగ్గర మనీ ఉంటుంది, సో మనీ ఐడియల్ గా ఇంట్లో పెట్టుకునేది కనుకన్నా సంథింగ్ దే విల్ గెట్ ఫ్రమ్ దట్ అమౌంట్ సేవింగ్స్ అయితే కనుక దే విల్ బి వెరీ హ్యాపీ. ఆ రకంగా ఏంటంటే దే ఆర్ ఆఫరింగ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ టు ద డిపాజిటర్స్ విత్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్. సేవింగ్స్ కావచ్చు లేదా టర్మ్ డిపాజిట్ కావచ్చు, ఏదైనా సరే. ఇలా మొబైలైజ్ అయిన ఫండ్స్ ఏం చేస్తున్నాయి బ్యాంక్స్? దోస్ హూ నీడ్ ఆఫ్ దిస్ మనీ, అంటే సమ్ యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ కానీ లేదా ప్రొడక్షన్ యాక్టివిటీస్ కానీ మనీకి అవసరం ఉంటుంది, పెట్టుబడి కావాల్సి వస్తుంది. సో ఆ రకంగా వాళ్ళకి మ్యాప్ చేయడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే దీస్ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా దే ఆర్ యాక్టింగ్ ఎస్ ఎ బ్రిడ్జ్. ఓకే, ఇక్కడ ఏమంటాడు ఎంప్లాయింగ్ అండ్ డిప్లాయింగ్ ఆఫ్ ఫండ్స్ అంటే ఎంప్లాయింగ్ ఆఫ్ ద ఫండ్స్ అంటే మొబిలైజింగ్ ద ఫండ్స్ ఫ్రమ్ ద డిపాజిటర్స్. డిప్లాయింగ్ ద ఫండ్స్ అంటే దే ఆర్ కీపింగ్ ఇన్ దట్ లోన్స్. They are extending the loan products to the borrowers who are in need of this money. Okay. Next, an entity that transactions with the funds of the depositors is exposed to various risks. Natural గా ఎనీ ఈ రకంగా చేసే బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కూడాను దే విల్ ఫేస్ 4 types ఆఫ్ రిస్క్స్. మీకు ఎందుకంటే ఎక్స్పోజ్ అవుతున్నాయి అవన్నీ కూడా. ఏంటి రిస్క్ అంటే క్రెడిట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్, మార్కెట్ రిస్క్, ఆపరేషన్ రిస్క్. క్రెడిట్ రిస్క్ అంటే ఏంటి? ఇచ్చిన లోన్ తిరిగి కడతాడా లేదా డౌట్. సో డిఫాల్ట్ రిస్క్ ఈజ్ నథింగ్ బట్ క్రెడిట్ రిస్క్. లిక్విడిటీ రిస్క్ అంటే ఏంటి? మనం ఇచ్చిన లోన్స్ కి సెక్యూరిటీస్ కవర్ చేస్తాం. ఆ సెక్యూరిటీస్ ఎటువంటి సెక్యూరిటీస్ అంటే ఒక్కొక్కసారి లిక్విడిటీలో అంటే మన లోన్ కట్టినప్పుడు ఈ సెక్యూరిటీని రియలైజ్ చేసుకుని లోన్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. అటువంటి సిచ్యువేషన్స్ లో లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది. ఏ రకంగా లిక్విడిటీ వస్తుందంటే ఇట్ డిపెండ్ అపాన్ ద సెక్యూరిటీ, వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ వీ హ్యావ్ టేకెన్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనీ తీసుకున్నాం అనుకోండి సెక్యూరిటీ కింద, బాండ్స్ కానీ ఏమైనా అనుకోండి, లిక్విడిటీ మోర్ ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా గోల్డ్ రూపంలో మనం ఉందనుకోండి సెక్యూరిటీ, ఇట్ విల్ బి సమ్ బెటర్. అలాగే సపోజ్ కమర్షియల్ ప్రాపర్టీస్ అనుకోండి, సర్ఫాస్ ఉంది కాబట్టి వీ కెన్ ఈజీలీ గెట్ దట్ లిక్విడిటీ. ఓకే, బై సేలింగ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. అలాగలాగా లిక్విడిటీ రిస్క్ అనేది ఒక్కొక్కసారి లిక్విడిటీ రిస్క్ ఎలా వస్తుందంటే వీ కుడ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ సెక్యూరిటీ సేల్స్. అటువంటి సిచ్యువేషన్స్ లో కూడా మనకి లిక్విడిటీ రిస్క్ అనేది వస్తుంది. ఇంక ఇది కాకుండా ఓకే లిమిట్. నెక్స్ట్ మార్కెట్ రిస్క్. మార్కెట్ రిస్క్ అనేటప్పటికి మార్కెట్ భూమిని బట్టి మార్కెట్ రేట్స్ పడతాయి. మనం తీసుకునే సెక్యూరిటీస్ వాల్యూ సపోజ్ 50 lakhs అని తీసుకున్నాం, మార్కెట్ సర్కమ్స్టెన్సెస్ ఏమవుతుంది, బికాస్ ఆఫ్ సమ్ అడ్వర్స్ సిచ్యువేషన్స్ ద వాల్యూ ఆఫ్ దట్ ప్రాపర్టీ మే ఫెల్ డౌన్. అటువంటిప్పుడు మనం కవరేజ్ ఆఫ్ దిస్ లోన్ ఏమవుతుంది, మనకి సెక్యూరిటీ కవరేజ్ వీక్ అయిపోతుంది. సో మార్కెట్ రిస్క్. అలాగే ఆపరేషనల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ అంటే మన సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్లు ఏమైనా ఫాలో అయినా, ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయా, లేదంటే మన ఆపరేట్ చేసే మ్యాన్ పవర్లో ఏమైనా ఫ్రాడ్స్ కానీ అటువంటి ఏమైనా జరిగినా, సో దట్ విల్ ఆల్సో కాజెస్ ద రిస్క్ టు దట్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఇవన్నీ జనరల్ గా బ్యాంకింగ్ సిస్టమ్ చెప్తున్నాం. ఇవి కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక మన ప్రాపర్ గా లేకపోయినా కూడా అప్పుడు అది మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకోండి, అది పక్కన, అది అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే రెస్పాండింగ్ టు ద నీడ్ టు మీట్ ద కాంపిటేటివ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్. బికాస్ ఆఫ్ దిస్ 1990s లో ఏమవుతుంది, దే ఓపెన్ ద డోర్స్. ఎకానమీ అనేది ఓపెన్ చేశారు, గ్లోబలైజేషన్ జరిగింది.
సో గ్లోబల్ ఎన్విరాన్మెంట్కి ఎప్పుడైతే ఓపెన్ అయినాయో ఏమవుతుంది, మీకు కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. ఇదివరకు ఏంటంటే లైసెన్స్ రాజా అని చెప్పేసి మనం ప్రతిదానికి కూడా ఆర్బీఐ పర్మిషన్, ఆర్బీఐ శాంక్షన్స్, ఆర్బీఐ లైసెన్స్ మట్టే అన్ని వెళ్తా ఉంటాయి. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఏ బ్యూరోక్రసీ. సో ప్రతిదీ కూడా మీకు ప్రాపర్ ఛానల్లో వెళ్ళాలంటే డేస్, ఇయర్స్ టైం అనేది తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే లిబరలైజ్ చేయడం తోటి ఏమైందంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ వల్ల మనకి కాంపిటీషన్లో మనకి ఫాస్ట్గా మనకి మూవ్ అవుతున్నాయి. సో సిస్టమ్ అనేది మారిపోయింది, ప్రజెంట్ సిస్టమ్ ఇదివరకు ఓల్డ్ సిస్టమ్కి ఇప్పుడు. నెక్స్ట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ ద డే, ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉందంటే, దిస్ ఇస్ ద కరెంట్ పొజిషన్ అనుకోండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 12 ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ 21 ఉన్నాయి, ఫారిన్ బ్యాంక్స్ 45 ఉన్నాయి, షెడ్యూల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది 53 ఉన్నాయి, నాన్ షెడ్యూల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది 1470 ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేది 43 ఉన్నాయి, అండ్ అలాగే రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది నియర్లీ 96,000 ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళ కరెంట్ పొజిషన్ అనుకోండి, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే అకార్డింగ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద బ్యాంకింగ్ సెక్టర్ ఇన్ ఇండియా ఈజ్ సౌండ్. మన ఆర్బీఐ సిస్టమ్స్, ఆర్బీఐ డిసిప్లిన్ ఎంత గొప్పదంటే, మొత్తం ప్రపంచం అంతా కూడా రెసిషన్లోకి వెళ్ళినప్పటికీ కూడా 90s లో మన కంట్రీ మాత్రం స్టాండ్ అయింది, నిలబడింది. ఎందుకంటే ద పాలసీస్ అండ్ ద సిస్టమ్స్ డెవలప్డ్ బై అవర్ దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెరీ స్ట్రాంగ్. సో ఆ రకంగా ఏంటంటే ఇట్ ఈస్ వెల్ రెగ్యులేటెడ్, adequately capitalized and well regulated with high quality liquidity assets. HQLA అంటే ఏంటంటే తీసుకోండి అబ్రివేషన్, హై క్వాలిటీ లిక్విడిటీ అసెట్స్ అండ్ ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఇన్వెస్ట్మెంట్స్, యాజ్ ఇట్ ఈస్ మచ్ బెటర్ వెన్ కంపేర్డ్ టు దట్ అదర్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. మనం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన స్టిపులేట్ చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మన అసెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్, హై క్వాలిటీ లిక్విడిటీ అసెట్స్ మెయింటైన్ చేస్తున్నాం. బికాజ్ ఇవి స్టాట్యూటరీ, ఏమన్నా మ్యాండేటరీ అండ్ స్టాట్యూటరీ. ఎందుకంటే ఎస్ఎల్ఆర్ అనేది ఏంటి, ప్రతి బ్యాంక్ కూడా ఏదైనా సరే కమర్షియల్ ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎస్ఎల్ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎస్పెషల్లీ దీస్ కమర్షియల్ బ్యాంక్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొంత క్వశ్చన్ ఉంటుంది, రేపొద్దున ఏమైనా ఫైనాన్షియల్ సిస్టమ్ అనుకున్న బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పుడు ఈ సెక్యూరిటీసే మనకి కాపాడతాయి. ఎందుకంటే ఆ రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఇట్ ఈస్ వెల్ రెగ్యులేటింగ్ దట్ ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ దిస్ వే. Okay, next, if you are coming to that, on the other side, other hand, quality of assets remains a matter of concern. Even in తీసుకున్నప్పటికీ కూడా కానీ స్టిల్ యాజ్ ఆన్ డే ఈ క్వాలిటీ ఆఫ్ అసెట్స్ అనేది ఇంకా మనకి వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్పిఎస్ పెరిగిపోతున్నాయి, మరి ఎంత చేసినప్పటికీ కూడా సెక్యూరిటీ తీసుకుని అన్ని చేస్తున్నాం, కానీ ఎన్పిఎస్ రాకూడదు అంటే ఎలా వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ వీక్ అసెట్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ అసెట్స్ ఈస్ నాట్ దట్ మచ్ ఎక్స్పెక్టెడ్. సో అటువంటిది ఇంకా సెట్ బ్యాక్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, ప్రాఫిటబిలిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ప్రాఫిట్ రిలేటివ్ టు ఎక్స్పెన్సెస్. ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయండి. అవి ఏంటంటే ప్రాఫిట్ టు ప్రాఫిటబిలిటీ, ఈ రెండు కూడా సేమ్ కాదు. ఈ కాన్సెప్ట్ మాత్రం మీకు తెలియాలి. ప్రాఫిట్ టు ప్రాఫిటబిలిటీ డిఫరెన్స్ ఏంటి అని అనుకోవచ్చు. ఒకటి, ప్రాఫిట్ అంటే ఇట్ ఈజ్ అబ్సల్యూట్ అమౌంట్, ప్రాఫిటబిలిటీ అంటే ఇట్ ఈజ్ రిలేటివ్ అమౌంట్. ఈ క్వశ్చన్స్ వస్తాయండి మీకు, అందు గురించి నేను స్ట్రెస్ చేస్తున్నాను. అంటే ఏ రకంగానూ మీరు అనవచ్చు. ఎలాగంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న స్కూల్ ఉందండి, అందులో వాళ్ళు నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. ఓకే, 10 మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యారు. అంటే 10 మందికి కోచింగ్ ఇచ్చారు ఆ ఇన్స్టిట్యూట్. 10 మంది కోచింగ్ ఇస్తే 6 సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ అని అంటే వాట్ యూ కాల్ ఇట్ ఈస్ 60%. ఇస్ ఇట్ రైట్? 10 out of 6 అంటే ఇట్ 60%. అలాగే ఇంకొక ఆర్గనైజేషన్, దే హ్యావ్ గివెన్ కోచింగ్ ఫర్ 1000 people. They have given coaching for 1000 people. Out of 1000 people, they could able to get the success of 5000 or 4000. ఓకే, సో ఇప్పుడు మీరు సక్సెస్ రేట్ అని చూసారనుకున్నప్పటికీ ఏమవుతుంది, అక్కడ అవుట్ ఆఫ్ 1000 4000 అంటున్నాడు కాబట్టి, అవుట్ ఆఫ్ 1400 అంటున్నాడు కాబట్టి, సో 40%. సో ఇక్కడ మనకి ఏముంది, 60%.
ఈ 10 మంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ 60%. అక్కడ మీకు 1000 మందిలో 400 మంది సక్సెస్ అయ్యారు. ద పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇస్ 40%. ఇప్పుడు మీరు ఏదో రెండు కంపేర్ చేశారనుకోండి, విచ్ ఈస్ బెటర్ అంటే ఏంటి, మీరు ఏం చేస్తారు అప్పుడు, ఇది నెంబర్ వైజ్ గా మీరు 60% ఇది హై. సో అబ్బా ఈ ఇన్స్టిట్యూట్ భలే సక్సెస్ గా సాధించింది మీరు అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీకు అక్కడ 10 మందిలో 6 సక్సెస్ అయ్యారు, కానీ అక్కడ 1000 మందిలో 400 మంది సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే దట్ ఇన్స్టిట్యూట్ వెరీ బెటర్, ఫార్ బెటర్ దాన్ దిస్. ఎందుకంటే ఆ 10 మందిలో 6, అక్కడ 1000 మందిలో 400 మంది, ఇట్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్. సో అలా కంపేర్ చేస్తారు ప్రాఫిట్ ని ప్రాఫిటబిలిటీ. ఎలాగంటే నేను ఇప్పుడు మనం రియల్ గా వచ్చేస్తాం. ఎలాగంటే ఒక బ్యాంకు జస్ట్ చాలా కన్జర్వేటివ్గా వాళ్ళు బిజినెస్ చేశారు. 100 కోట్లు బిజినెస్ చేశారు. ఓకే, 100 కోట్లు బిజినెస్ చేసి ప్రాఫిట్ అనేది దే హ్యావ్ బుక్డ్ ఆఫ్ 10 crores. 100 కోట్లు మీరు బిజినెస్ చేసి 10 crores ప్రాఫిట్ ఎర్న్ చేశారు. ఇంకొక బ్యాంకు 1000 కోట్లు చేసింది ప్రాఫిట్ బిజినెస్. ఓకే, బట్ దే కుడ్ అచీవ్ ఓన్లీ 10 crores. అంటే ఇక్కడ ఏంటి, ఎంత 100 కోట్లతో ఈ చిన్న బ్యాంకు జాగ్రత్తగా చేసిన దానికి 10 crores వచ్చింది, అక్కడ 1000 కోట్లతో చేసిన దానికి 10 crores వచ్చింది. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ అయినప్పుడు ఇది 10 కోట్లు, అది 10 కోట్లు. ఓకే, మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, పెర్ఫార్మెన్స్ ఎక్కడ వచ్చింది అంటే వీళ్ళు ఒక రకమైన పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక పెర్ఫార్మెన్స్ కు చూసినప్పుడు అయితే అంటే అక్కడ మరి 1000 కోట్లకి నిజంగా 10 కోట్లు ఎందుకు వచ్చింది అంటే అది కూడా చెప్తాను. యాక్చువల్గా 1000 కోట్లకి దే గాట్ 100 crores ఆఫ్ ప్రాఫిట్. కానీ ప్రాఫిటబిలిటీ చూసుకునేటప్పటికి ఓకే, అక్కడ మీకు 100 కోట్లలోనూ 100 కోట్ల ప్రాఫిట్ లో ఓకే 90 crores వైప్ ఆఫ్ అయిపోయింది. వైప్ ఆఫ్ అయిపోవడం అంటే ఏంటంటే ఎన్పిఎస్ అనేది ఎక్కువ ఉన్నాయి, అదర్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి అక్కడ. సో ఎప్పుడైతే ఎన్పిఎస్ రికార్డ్ అయిపోయినాయో ఎన్పిఏ ప్రొవిజన్ పక్కకు తీసేయడం వల్ల, ప్రాఫిట్ లో తీసేయడం వల్ల ప్రొవిజన్స్ మైనస్ అవడం తోటి 100 కోట్లు ప్రాఫిట్ వచ్చినప్పటికీ కూడా అంత 90 కోట్లు పోయి 10 మిగిలింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమైంది, ఇది ఎంత ఉందో ఈ తక్కువ బేస్ తోటి 100 కోట్లతో చేస్తే బిజినెస్ 10 కోట్లు ఎలా సంపాదించిందో 1000 కోట్లు చేసినా కూడా వాళ్ళు 10 కోట్లు సంపాదించగలిగినట్టుగా అయింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇది ప్రాఫిట్ అనేది ఫిగరు మామూలుగా ప్రాఫిట్ గారు చూసుకున్నట్టయితే కనుక ఇట్ ఈజ్ ఓన్లీ క్లియర్ 10. ఓకే, కానీ పెర్ఫార్మెన్స్ వర్క్ ప్రాఫిటబిలిటీ చూసుకున్నట్టయితే కనుక ప్రాఫిటబిలిటీ అంటే ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే 100 కోట్లు సంపాదించింది, 100 కోట్లు ప్రాఫిట్ సంపాదించింది. కానీ ఉపయోగం ఏముంది, అది రిలేటివ్గా తీసుకున్నాం. ప్రాఫిటబిలిటీ రిలేటివ్గా తీసుకునేటప్పటికి ఏమవుతుంది, మైనస్ అయిపోయింది. 90 crores మీకు ఎన్పిఎస్ లో ప్రొవిజన్ కోసం తీసేశారు కాబట్టి నెట్ ఫిగర్ మీకు 10కి వచ్చేసింది. సో పెర్ఫార్మెన్స్ అయితే చేసింది అక్కడ, కానీ నిలబడలేదు. సో ఆ రకంగా ఏంటంటే ప్రాఫిట్ అనేది ఇట్ ఈస్ ఏ అబ్సల్యూట్ అమౌంట్, ప్రాఫిటబిలిటీ అనేది ఇట్ ఈస్ ఎ రిలేటివ్ అమౌంట్. సో రిలేటివ్ అమౌంట్ అయినప్పటికీ అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మైనస్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ అదే చెప్తాం, సింపుల్ ప్రాఫిట్ అనేది సర్ప్లస్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్, అంతే. ఎంత నెట్ అమౌంట్ ఎంత వచ్చింది అనేది మాత్రం తీసుకుంటాం. Whereas profitability is a performance based. Sometimes the performance might be excellent, but due to provisions or salaries or profit might be negative. చెప్పాను కదండి పేటు, 1000 కోట్లకి 100 కోట్ల ప్రాఫిట్ వచ్చింది, కానీ ఏమి లాభం, 90 కోట్లు ప్రొవిజన్స్ రూపంలో వైప్ ఆఫ్ అయిపోయింది, తీయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్పిఎస్ రికార్డ్ చేశారు ఇందులో, దానివల్ల పోయింది. అలాగే సమ్ ఎక్స్పెన్సెస్ వల్ల నెట్టింగ్ వల్ల ఏమవుతుందంటే డ్రాప్ అయిపోతుంది ఫిగర్, రిలేటివ్గా దానికి తగ్గిపోతుంది. సో దట్ ది బేసిక్ డిఫరెన్స్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిటబిలిటీ. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు వస్తాయన్నమాట. ప్రాఫిట్ ఈజ్ అబ్సల్యూట్ అమౌంట్, ప్రాఫిటబిలిటీ ఈజ్ ఎ రిలేటివ్ అమౌంట్, అండ్ ప్రాఫిటబిలిటీ ఈజ్ ఎ మెజర్మెంట్ ఆఫ్ దట్ ఎఫిషియన్సీ. చూసారా, ఇట్ ఈస్ ఎఫిషియన్సీ. ఇప్పుడు 1000 కోట్లు చేసింది యాక్చువల్ ప్రాఫిటబిలిటీ అనేది బ్రహ్మాండంగా చేశారు. 1000 కోట్లు 100 కోట్లు సంపాదించారు ప్రాఫిట్, కానీ ఏం లాభం, ప్రాఫిటబిలిటీకి వచ్చేటప్పటికి మైనస్ అయిపోయింది. నెక్స్ట్ టాప్ లైన్ ప్రాఫిటబిలిటీ అంటే ఏంటి అడుగుతారు. అలాగే బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీ అంటే, టాప్ లైన్ ప్రాఫిటబిలిటీ అనే దాన్ని
గ్రాస్ సేల్స్ ని మనం టాప్ లైన్ ప్రాఫిటబిలిటీ అంటాం. ఓకే, బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీ అనే దాన్ని ఇట్స్ కాల్డ్ అయితే నెట్ సేల్స్, మీన్స్ ప్రాఫిటబిలిటీ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ బీన్ పెయిడ్. ఓకే, అంటే గ్రాస్ సేల్స్ అంటే ఏంటి, నెట్ సేల్స్ అంటే ఏంటి తెలియాలి. సో గ్రాస్ సేల్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ టాప్ లైన్ ప్రాఫిటబిలిటీ, నెట్ సేల్స్ ఈజ్ బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీ. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సి ఒక ఫ్యాక్టరీ, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో ఏమవుతుంది చూడండి, ఫ్యాక్టరీలో ఏమవుతుంది, దేర్ ఆర్ ఫస్ట్ ఎంట్రీలో మనం రా మెటీరియల్ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత లోపల మెకానిజం ఏం జరుగుతుంది, ఇందులో ఆపరేషన్స్ ఎలక్ట్రిసిటీ వాడుతూ ఉంటారు, తర్వాత ల్యాబ్ వర్క్ చేస్తుంటారు, అందులో స్పేర్స్ మిషన్స్ ఇవన్నీ కూడా వేర్ అండ్ స్పేర్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్, వాటర్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇంక్లూడింగ్ ల్యాబ్. ఇక్కడ ఏమవుతుంది మీకు, ఒక క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ ఇక్కడ రా మెటీరియల్ మనం ప్లేస్ చేసిన వెంటనే లోపలంతా కూడా దాని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసింగ్స్ అన్ని జరిగి ఫైనల్ గా అవుట్కమ్ ఎక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ కార్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది మీకు, ప్రొడక్షన్ అంటే ఫినిష్డ్ గూడ్స్ అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇంతవరకు మీకు అండర్స్టాండ్ అయింది కదా. తర్వాత ఇది జస్ట్ ఇక్కడ దాకా వచ్చేటప్పటికి సరిపోతుందా, అవుట్లెట్ బయటకు వచ్చేటప్పటికి మేమంతా వచ్చేసి పట్టుకుపోతారా, పట్టుకుపోరు కదా. ఈ స్టాక్ అంతా మళ్ళీ వేరే చోటకి డంప్ చేయాల్సి వస్తుంది. ఓకే, సెపరేట్ ఒక ఆఫీస్ అనేది ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. వాళ్ళ పని ఏంటంటే పొద్దున్న సాయం దాకా పని చేస్తుంటారు, ప్యాన్లు వేసుకుని టెలిఫోన్లు పెట్టుకుని వాళ్ళు ఎక్కడెక్కడ బుక్ ఆర్డర్స్ కావాలో వాళ్ళకి బుక్ చేస్తుంటారు, మార్కెట్ అడ్వర్టైజ్మెంట్ చాలా చాలా చేస్తుంటారు. ఓకే, చేసి ఆ ప్రోడక్ట్ సేల్ అయ్యేలా చేస్తారు. ఓకే, అది కాకుండా ఇంకా ఏముంటుంది ఇక్కడ, ఎప్పటి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ పాయింట్కి వచ్చేటప్పటికి, ఈ పాయింట్ నుంచి బయటికి వెళ్ళాలనేటప్పటికి మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీలు, తర్వాత గవర్నమెంట్ ట్యాక్సెస్ అన్ని పడిపోతాయి. అక్కడి నుంచి మీకు అది సేల్కి వెళ్తుంది, అడ్వర్టైజింగ్ కాస్ట్లు ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా మీకు దాని మీద అన్ని కూడా కలుపుకునే వాళ్ళు అమ్ముకుంటారు. సో దిస్ ఇస్ ది ఎంటైర్ చైన్ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు నేను నెమ్మదిగా మీకు చెప్తాను. గ్రాస్ సేల్స్, గ్రాస్ సేల్స్ అంటే ఏంటంటే ఒక వస్తువుని డైరెక్ట్ గా కన్జ్యూమర్కి వెళ్ళేటప్పుడు ఆడు ఏ రేటుకి అయితే మనం అమ్మాము దాన్ని గ్రాస్ సేల్స్ అంటాం. అంటే ఫైనల్ గా మన చేతికి వచ్చింది, మనం కొనుక్కుంటున్నాం ఆ వస్తువుని. సో మనకి ఏ రేట్ పడుతుంది అది మీకు గ్రాస్ సేల్స్. ఓకే, సో గ్రాస్ సేల్స్ లెట్ us say ఇట్ ఈస్ 90,000. ఇక్కడ చూడండి రైట్ సైడ్ 90,000. మీకు అర్థమైంది గ్రాస్ సేల్స్ అంటే ఫైనల్ ప్రైస్. అందులో ఏముంటుంది అంటే ఎక్సైజ్ డ్యూటీ కలిపే ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పుడు ట్యాక్స్లు అన్ని కలిపేసి కదా మన దగ్గరికి వస్తాయి, కాబట్టి అందులో ఇన్బిల్ట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ అనేది గవర్నమెంట్ సంబంధించిన డ్యూటీస్. సో ఇప్పుడు అది తీసేసేయండి, 4,000 అనుకోండి. సో 4,000 రెడ్ అన్ని కూడా మైనస్ అవుతాయి, చూసుకోండి. మైనస్ చేస్తే ఆ వచ్చేది ఇంక నెట్ అమౌంట్ ఎంత, 86,000. యాక్చువల్గా నెట్ సేల్స్ అంటే ఇది. నెట్ సేల్స్ అంటే దాన్ని ఏమంటాం అంటే గ్రాస్ సేల్స్ మైనస్ ఎక్సైజ్ డ్యూటీ 4,000 తీసేస్తే వచ్చేదాన్ని నెట్ సేల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనకి గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి అనేది తెలియాలనుకుంటే కొంచెం కిందకి వెళ్దాం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు నెట్ సేల్స్ అంటే సేల్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ మనం పెట్టినప్పుడు ఎంత పెట్టామని చెప్పండి. ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇక్కడ ఇచ్చాడు 33,000 రా మెటీరియల్. అంటే ఇక్కడ రా మెటీరియల్ ఫ్యాక్టరీలో ఇన్సర్ట్ చేసిన రా మెటీరియల్ కాస్ట్ 33,000. ఓకే, ప్లస్ లోపల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే లోపల ఏంటంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేబర్ కావచ్చు, మిషన్స్ వేరెంటర్ స్క్రూలు ఉన్నట్లు అన్ని కూడా కాస్ట్ మొత్తం అంత ఆపరేటింగ్ కాస్ట్. ఫ్యాక్టరీ బిల్డింగ్ లోపల జరిగే ఎక్స్పెన్సెస్ ఏంటి, ప్రొడక్షన్ తయారవడానికి ఎంత కాస్ట్ అయ్యింది అనేది 21,000. సో 33,000 ప్లస్ 21,000 రెండు కలిపితే ఎంత అండి, 54,000. 54,000 అనేది ఏంటి అంటే ఈ అవుట్లెట్ బయటకు వచ్చింది చూడండి, ఇక్కడ వస్తే ఫినిష్డ్ గూడ్స్ వచ్చింది చూడండి, అప్పుడు వచ్చేటప్పటికి ఆ ఫినిష్డ్ గూడ్స్ యొక్క కాస్ట్. సో దీన్ని ఏమంటామంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటాం, సిజి అంటాం. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ అంటే మొత్తం రా మెటీరియల్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మొత్తం అన్ని కలిపితే కనుక వచ్చింది 54,000. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 54,000 ఉన్న వస్తువుల్ని
మీరు ఏం చేశారు, 86,000కి అమ్మినట్టు అయింది. ఆ గవర్నమెంట్ డ్యూటీలు పక్కన పడాయి, నెట్ సేల్స్ మాట. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత చూడండి, 86,000 మైనస్ 54,000 ఎంత, 32,000. సో 32,000 మనం గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఇది అంతా మీకు తెలిస్తే కానీ అసలు గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏంటి ఏంటి ఇవన్నీ తెలుసుకుంటేనే కానీ మీకు సబ్జెక్ట్ అర్థం. అందు గురించి ఐ హావ్ గివెన్ దిస్ ఎగ్జాంపుల్. సో గ్రాస్ ప్రాఫిట్ అంటాం. అక్కడతో అయిపోయిందా, గ్రాస్ ప్రాఫిట్ అంటాం, గ్రాస్ ప్రాఫిట్ 30,000 అయిపోయింది. కానీ ఇందులో ఇంకొక ఎక్స్పెండిచర్ పార్ట్, అది ఏంటంటే ఇక్కడికి మనకి వచ్చేసి ఫినిష్, ఇక్కడ ఉంటే ఈ రేటుకి మనం అమ్మేయగలుగుతున్నామా, లేదు కదండి. ఎందుకంటే మళ్ళీ ఇది తీసుకెళ్ళి ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడికి వచ్చి అన్ని తీసుకెళ్ళి ఆ పక్కన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ గోడౌన్లో పెడతాం, మొత్తం తయారైపోయిన సరుకు అంతా. అక్కడి నుంచి మన ప్రాబ్లం ఏంటంటే కరెస్పాండ్ చేయడం, కాంటాక్ట్ చేయడం, ఆ తర్వాత ఎవరెవరు ఉన్నారో డీలర్స్ పర్సూ చేయడం, వాళ్ళకి ఫోన్ చేయడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్లను తెప్పించుకుని వాళ్ళకి సప్లై చేయాలంటే మళ్ళీ ఒక చిన్న వ్యాన్ మాట్లాడి వాళ్ళకి డంప్ చేయాలి, వాళ్ళకి అవుట్లెట్స్కి మనం పంపించాలి, షాప్స్కి మనం డెలివరీ చేయాలి. ఇదంతా కూడా అడిషనల్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ద ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ తోటి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ తో సంబంధం లేదు, అవుట్ ఆఫ్ ఫ్యాక్టరీ. సో ఇప్పుడు దీని అంతా ఏమంటాం, మళ్ళీ దానికి మనుషులు ఉంటారు ఇక్కడ, స్టాఫ్, సూపర్వైజర్లు, మేనేజర్లు, టెలిఫోన్ ఆపరేటర్స్, క్యాషియర్లు, ఎంతమంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కాదు, బయట పనిచేసేవాళ్ళు. ఈ సరుకు బయటికి వెళ్ళి సేల్కి వెళ్ళాలంటే వాళ్ళు అంత కష్టపడాలి. సో దీని ఎక్స్పెండిచర్ అంతా మనం ఏం చేస్తాం, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఎందుకంటే ఆ బిల్డింగ్ రెంట్ల దగ్గర నుంచి, ఆ ఎంప్లాయీస్ శాలరీస్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు, తర్వాత టెలిఫోన్ బిల్స్, ఇవన్నీ. సో ప్రొడక్షన్ తో సంబంధం లేని పార్ట్ కాబట్టి ఇది సెపరేట్. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 9,000 అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, గ్రాస్ ప్రాఫిట్ మనం 32,000 అనుకున్న దాంట్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసేసేయండి, 9,000 తీసేస్తే అప్పుడు వచ్చేది 23,000. సో 23,000 మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. అంటే గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చే అమౌంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. సో తగ్గిపోయింది కదా, గ్రాస్ ప్రాఫిట్ 32,000, ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది 23,000. అక్కడతో అయిపోయిందా అంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ నెట్టింగ్ చేసినప్పుడు అది మన ప్లస్ అయింది అనుకోండి, ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్కి ఇంకొక కొంత కలుస్తుంది. సో 1,000 రూపీస్ కలుస్తున్నారు. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఎంత వచ్చిందంటే 24,000 వచ్చింది. ఈ 24,000 ఏమంటాం అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అంటాం. ఇంకా మనం ట్యాక్స్ పే చేయాల, ప్రాఫిట్ అనే దాంట్లో మరి ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్ళిపోద్ది. గూడ్స్ మీద అది వేరండి, ఎక్సైజ్ డ్యూటీ అవన్నీ కూడా వేరు. ఇది ప్రాఫిట్ మీద వచ్చే ట్యాక్సెస్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 24,000. కానీ ఇప్పుడు మళ్ళీ ట్యాక్సెస్ గవర్నమెంట్ పే చేయాలి కదా మనం వచ్చిన ప్రాఫిట్లో. సో ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్ 12,000 అనుకోండి, ఆ 12,000 ట్యాక్సెస్ కింద తీసి పడేస్తే మనకు వచ్చేది ఏంటి, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ 12,000. సో ఫైనల్ గా 90,000 సరుకు మన అమ్మితే మనకి చివరికి వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 12,000. సో దిస్ ఈజ్ అ ఫ్లో, దీని ఆపరేటింగ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఇప్పుడు మనకి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మీకు టాప్ లైన్ ప్రాఫిటబిలిటీ అనే దాన్ని గ్రాస్ సేల్స్ అంటాం, అంతే కదా. అంటే ఇంకేంటి, మనకి డైరెక్ట్ గా వచ్చిన టోటల్ సేల్స్ ఫిగర్ గ్రాస్ సేల్స్ అంటాం. ఓకే, దీన్ని మనం మీన్స్ ప్రాఫిటబిలిటీ బిఫోర్ ట్యాక్సెస్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీ అంటే ఇంక అన్ని పోను, అంటే ఈ ప్రాఫిటబిలిటీ అన్ని కూడా పోను, ఫైనల్ గా వచ్చేది నెట్ సేల్స్. అంటే ఏంటంటే గవర్నమెంట్ ట్యాక్సెస్, ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా పోను వచ్చేది మనకి నెట్ సేల్స్ అంటాం. ప్రాఫిటబిలిటీ ఆఫ్టర్ ఆల్ ఎక్స్పెన్సెస్ హ్యాస్ బీన్. సో ఇక్కడ మనకి దీన్ని ఏమంటాం అంటే దీన్ని 90,000 ని టాప్ లైన్, ఓకే, టాప్ లైన్, సారీ, గ్రాస్ సేల్స్, టాప్ లైన్ ప్రాఫిటబిలిటీ అంటే దిస్ ఇస్ ఆన్ ది గ్రాస్ సేల్స్ మీద, ఓకే, నెట్ సేల్స్ మీద తీసుకునేది బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీ కింద లెక్క. సో 86,000, రైట్. నెక్స్ట్ ఇది ఫార్ములా వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకొక రకమైన క్వశ్చన్స్ ఎలా అంటే గ్రాస్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, మనం చూసాం. గ్రాస్ ప్రాఫిట్ అనేటప్పటికి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అని చెప్పాం. దానికి ఏంటని కూడా నేను చెప్పాను, ఆ ఈక్వేషన్ చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. టోటల్ సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఆ రెండు చెప్పాను. సిజీ అంటే అదే కదా, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పాను కదా మీకు ఇందా చూపించింది. సో దాన్ని మనం గ్రాస్ ప్రాఫిట్ అని అంటాం. ఓకే, దట్ ఫస్ట్ లెవెల్ ప్రాఫిటబిలిటీ, రైట్. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేటప్పటికి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసేయాలని చెప్పాను కదా మీకు. గ్రాస్ ప్రాఫిట్ లోంచి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసి వచ్చేది ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం. దాన్ని సెకండ్ లైన్ ప్రాఫిటబిలిటీ అంటాం.
తర్వాత నెట్ ప్రాఫిట్ అనేటప్పటికి ట్యాక్సెస్ అండ్ ఇంట్రెస్ట్ తీసేయాలి కాబట్టి ఆపరేటింగ్ ప్రాఫిట్ లోంచి ట్యాక్సెస్ ఇంట్రెస్ట్ తీసేసి వచ్చింది థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్. సో ఈ రకంగా గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏంటి, నెట్ ప్రాఫిట్ అంటే ఏంటో తెలియాలి. ఇది తెలిసిన రోజున మీకు కేస్ స్టడీస్ కూడా వస్తాయి. ఆ అమౌంట్స్ ఇచ్చేస్తాడు, ప్లీజ్ క్యాలిక్యులేట్ దట్ వాట్ ఈస్ ద గ్రాస్ ప్రాఫిట్, వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్ అని చెప్పి చిన్న చిన్న బిట్ల కింద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కేస్ స్టడీస్కి ఎక్కువ స్కోప్ ఉన్నది. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ద బ్యాంక్. ప్రాఫిట్ టు ప్రాఫిటబిలిటీ బ్యాంకింగ్ టెక్నాలజీలో, బ్యాంకింగ్ కంటెస్ట్ లో ఏంటి అనే దానికి డిస్కషన్, అదేంటో చూద్దాం. Profits can be measured as the return of assets and as the return on equity. ప్రాఫిట్స్ అనేది కెన్ బి మెజర్డ్ అంటే మనం ప్రాఫిట్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ మీద వస్తుంది మనకి ప్రాఫిట్, రిటర్న్ ఆన్ ఈక్విటీ మీద కూడా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఆర్ఓఈ అంటే ఏంటి తెలుసుకోవాలి. మనం ఆర్ఓఈ అంటే ఏం తెలుసుకోలేదు ఈ టాపిక్ లో. నెక్స్ట్ లెవరేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది మన ఫైనల్ గా మనం అండర్స్టాండ్ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా సరే ఒక బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే ఆ బ్యాంక్కి మూలధనం అనేది ముందు రావాలి, క్యాపిటల్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఒక బ్యాంకు లైసెన్స్ ఇచ్చారు, ఆ బ్యాంక్ చేసుకోమని చెప్పేసి, బ్యాంకింగ్ చేసుకోమని చెప్పేసి బ్యాంక్ లైసెన్స్ ఇచ్చినప్పుడు ప్రమోటర్స్ ఉంటారు. ప్రమోటర్స్ ఏం చేస్తారు, ఇదిగోండి 5 crores తోటి మేము పెట్టుబడి తోటి మాకు లైసెన్స్ వచ్చింది కాబట్టి వీఆర్ గోయింగ్ టు దట్ బ్యాంకింగ్ బిజినెస్ అని చెప్పి స్టార్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఈ 5 crores అనేది దాన్ని ఏమంటాం అంటే మనం క్యాపిటల్ అంటాం. ఈ 5 crores ని మనం క్యాపిటల్ అంటాం. సో నెక్స్ట్ ఏం చేస్తారు, వాళ్ళు 5 crores క్యాపిటల్ తోటి లైసెన్స్ తీసుకున్న తర్వాత బ్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే అసెట్స్ ని రైట్ చేస్తారు. అసెట్స్ ని రైట్ చేయడం అంటే లయబిలిటీ డిపాజిట్స్ ని రైట్ చేస్తారు. అంటే మన సోర్సెస్ అనేవి రైట్ చేయాలి కదా. రైట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తారు, పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ డిపాజిట్ చేయాలంటే కనుక చేయొచ్చు. స్టార్టెడ్ ఏ బ్యాంక్, సో అండ్ సో బ్యాంక్ అని చెప్పేసి అని వీఆర్ ఆఫరింగ్ 7% పర్ 1 year కి, 2 years కి 8%, 3 years కి 8% అని చెప్పి అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్, అట్రాక్టివ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆఫర్ చేసి మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. సో ఈ రకంగా ఏమవుతుంది, వాళ్ళ ఫండ్స్ అనేది మొబిలైజ్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ లైబిలిటీస్ అండ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇవన్నీ ఏం చేస్తారు, డిప్లాయింగ్ ఆఫ్ దట్ ఫండ్స్ అసెట్స్ రూపంలో చేస్తారు. అంటే వెహికల్ లోన్స్, తర్వాత వాట్ ఈస్ దట్ గోల్డ్ లోన్స్, డిఫరెంట్ ఆఫ్ లోన్స్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసి అందులో చేస్తారు. చేసిన దాంట్లో ఏంటి మనకు వచ్చే వాళ్ళ ప్రాఫిట్ ఏంటి అంటే, ఇక్కడ మీకు 7% ఇస్తా అన్నాడు 1 year కి, ఎవరికి, డిపాజిటర్కి. ఈ ఫండ్స్ అన్ని ఏం చేస్తాడు వాడు, అవతల లోన్ రూపంలో ఇస్తున్నాడు. ఇచ్చి అక్కడ 10% ఛార్జ్ చేస్తాడు. సో మనకి ఇంట్రెస్ట్ 10% బారోయర్ నుంచి వస్తుంది. అందులో ఇక్కడేమో మనం ఇవ్వాల్సింది 7% డిపాజిటర్కి ఇస్తాం. సో మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 10 - 7 3% అనేది మనకి స్ప్రెడ్. అదే మన ప్రాఫిట్. ఓకే, అంటే ఏంటి, ఈ రకంగా మనం ఏం చేస్తున్నాం, గాల్లో బిజినెస్ చేస్తున్నాం. అసెట్స్ జస్ట్ వీఆర్ మొబిలైజింగ్ ద ఫండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ డిప్లాయింగ్ by way of advances at a higher rate, okay, charging, and the difference of that only we are booking as a profit. అంతవరకు మీకు క్లారిటీ వచ్చింది, రైట్ అండి. ఇప్పుడు మరి మీరు అనొచ్చు, సార్ బాగానే ఉంది, మరి ఇదంతా ఎలా చేయగలుగుతున్నారంటే, బికాజ్ దేర్ ఈజ్ సమ్ లెవరేజ్. లెవరేజ్ అనేది ఉంటుంది. ఏంటి లెవరేజ్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఆ లెవరేజ్ మన క్యాపిటలే మనకి లెవరేజ్. ఎప్పుడైతే మనకు 5 కోట్లు మన క్యాపిటల్ మన దగ్గర ఉందో, బేసింగ్ ఆన్ దట్ ఓన్లీ వీ కుడ్ ఏబుల్ టు మొబిలైజ్ దట్ ఫండ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ డూయింగ్ బిజినెస్ బై వే ఆఫ్ లెండింగ్. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఈ పెట్టుబడి అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటుంది. ఈ పెట్టుబడి అనేది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. ఏ రూపంలో ఉంటుంది అంటే, ఇది మనం తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికేమో మన దగ్గర ఉంటుంది. అది మనం జాగ్రత్త భద్రంగా ఉంచుకుంటాం. భద్రంగా ఉంచడం ఉన్న ఐడియాలో పెట్టడం కాదండి. దట్ విల్ కీప్ ఇన్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోనో, లేదా మనకి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని పెట్టుకుంటాం. మన క్యాపిటల్ ఎప్పుడు కూడా మన దగ్గర అలాగా ఇంటాక్ట్ గా ఉండాలి. అది ఎప్పుడు కూడా వేరే వాడి చేతికి ఇవ్వం. ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉంటే ఉండొచ్చు, కానీ
మనం వేరేవాడి చేతికి మాత్రం లోన్ రూపంలో ఇవ్వం. సో దట్ ఈస్ కాల్డ్ ది ఈక్విటీ. ఓకే, అంతవరకు క్లియర్. ఇప్పుడు లెవరేజ్ అంటే ఏంటంటే ఈ క్యాపిటల్ బేస్ చేసుకుని మనం ఎంతైతే మనం సోర్సెస్ మొబిలైజ్ చేస్తామో ఓకే దాన్ని లెవరేజ్ అంటాం. అంటే ఇంకా చెప్పాలంటే మనకుండే ఈ ప్రపోర్షనేట్ గా మన అసెట్స్ కూడా ఇస్తున్నాం కదండి, లోన్స్ కూడా ఇస్తున్నాం కదా, అంటే అసెట్స్ వర్సెస్ క్యాపిటల్, దట్ ఈస్ కాల్డ్ ది లెవరేజ్ రేషియో. అంటే సపోజ్ నేను నా క్యాపిటల్ ఇప్పుడున్న ఎగ్జాంపుల్ ప్రకారం 5 crores. ఓకే, నేను దీన్ని అడ్డం పెట్టుకుని ఒక 4 times ఆఫ్ దిస్ 5 అంటే ఎంత అండి, 4 5 20 కోట్లు నేను అసెట్స్ రూపంలో ఇచ్చాను, అంటే లోన్ రూపంలో ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది, 20 crores డివైడ్ బై దిస్ 5 crores క్యాపిటల్ ఈజ్ కాల్డ్ ది లెవరేజ్ రేషియో. సో లెవరేజ్ రేషియో అంటే ఏంటో కూడా చెప్పాను, అసెట్స్ డివైడ్ బై క్యాపిటల్. ఓకే, అది 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 ఎప్పుడు కూడా రెగ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్తుంది, నీ ఇష్టం అంటే 5 కోట్లు ఉన్నాయని చెప్పేసి నువ్వు దానికి 10 రెట్లు వెళ్ళిపోకూడదు. ఎందుకంటే దానికి ఒక ఫిక్స్డ్ లెవరేజ్ రేషియో మనం మెయింటైన్ చేయాలి, అది దాటి వెళ్ళకూడదు. అందు గురించే మనకి ఏమవుతుంది, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన బ్యాంకులు అన్ని కూడా అమాల్గమేట్ అయిపోతున్నాయి. ఓ పెద్ద బ్యాంక్ నుంచి వీక్ బ్యాంక్ కలిపేస్తున్నారు. ఎందువల్లంటే క్యాపిటల్ బేస్ లేదు. ఎప్పుడైతే మనకి క్యాపిటల్ బేస్ లేదో బ్యాంకులకి ఓకే దే కెనాట్ ఎక్స్టెండ్ లోన్స్. అందుగురించే మీకు క్రెడిట్ స్క్వీజ్ అనేది వస్తుంది. ఎందుకంటే లోన్స్ ఇవ్వకూడదు కొన్ని బ్యాంకులు, ఎందుకంటే క్యాపిటల్ ఎరోజన్ అయిపోయింది. బేసల్ నామ్స్ ప్రకారం ఎంత క్యాపిటల్ ఉండాలంటే లేదు, అది మెయింటైన్ చేయలేకపోతున్నారు. అటువంటిప్పుడు ఆ బ్యాంకులు ఏం చేయలేని పరిస్థితిలో రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితే గవర్నమెంట్ అయినా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయాలి, లేదు గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, నీ కర్మ నువ్వు ఏం సాగు సత్తావు, నువ్వు తర్వాత నీకు అన్నాళ్ళు నేను ఇలా గవర్నమెంట్ ఫీడ్ చేస్తాం అని చెప్పేసి మానేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ ఆల్టర్నేట్ తీసుకెళ్ళి ఇంకో బ్యాంక్ లో కలిపేస్తారు, స్ట్రాంగ్ గా క్యాపిటల్ బేస్ ఉన్న బ్యాంక్ లో కలిపేస్తారు. ఆ రకంగా మెర్జర్స్ జరుగుతున్నాయి. సో క్యాపిటల్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. అలాగే చెప్పాలంటే ఒక వీక్ క్యాపిటల్ ఉందనుకోండి, క్యాపిటల్ ఏమి లేదనుకోండి, తగ్గిపోయింది అనుకోండి, ప్రపోర్షనేట్ గా అంటే అసెట్స్ వర్సెస్ దిస్ క్యాపిటల్ రేషియో చూసేప్పటికి ఓకే చాలా ఎక్కువ ఉందనుకోండి, అంటే బియాండ్ దట్ ఫిక్స్డ్ లెవరేజ్ రేషియో ఉందనుకోండి, ఇమీడియట్ గా వాళ్ళ ఆపరేషన్స్ కూడా ఆపేస్తారు, బ్రాంచ్ ఎక్స్పాన్షన్స్ ఆపేస్తారు, ఓవర్సీస్ బ్రాంచెస్ ఎలో చేయరు, ఓపెనింగ్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఆగిపోతాయి. అంటే ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేసే గైడ్ లైన్స్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది క్లియర్ గా. సో క్యాపిటల్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇదే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు బుక్ లో, లామెన్స్ బ్రదర్స్ కేసు అని చెప్పేసి. కొంతకాలం క్రితం ఒక పెద్ద బ్యాంకు మొత్తం లిక్విడిటీ అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే కొలాప్స్ అయిపోయింది ఆ బ్యాంక్. ఎందుకంటే ఏం చేశారంటే సబ్ప్రైమ్ అని చెప్పేసి మేము ఇంతకుముందు చెప్పాం, ప్రైమ్ రేట్ చెప్పి సబ్ప్రైమ్ రేట్స్ అంటే వాళ్ళకి విచ్చలవిడిగా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు ఛార్జ్ చేసేసారు, రిస్క్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోన్ల మీద ఛార్జ్ చేసేసారు. చేసేటప్పటికి వాళ్ళంతా కూడా బారోయర్స్ అందరూ చేతులు ఎత్తేసారు, బాబు మీ అసెట్స్ మీరు తీసుకోండి, మీకు నమస్కారం, ఏం చేసుకోండి అని చెప్పి సెక్యూరిటీ వదిలేసి ఇట్లనే వదిలేసి వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్ళిపోయారు. టెంట్ లేసి కూర్చున్నారు. ఏం చేసుకోగలరు, ఉన్నటువంటి సెక్యూరిటీస్ అన్ని పడిపోయినాయి రేట్లు. అంటే ఏంటంటే వాల్యూ ఆఫ్ దట్ అసెట్స్ కన్నా సెక్యూరిటీ వాల్యూస్ డౌన్ అయిపోయాయి. అటువంటి సిచ్యువేషన్స్ లో ఆ బ్యాంక్ మొత్తం అసెట్స్ అన్నీ పడుతున్నారు, క్యాపిటల్ అంతా ఎరోజ్ అయిపోయి మొత్తం బ్యాంకే కొలాప్స్ అయిపోయింది. సో అందు గురించి ఏమవుతుందంటే మనం ఎప్పటికప్పుడు ఈ క్యాపిటల్ అసెట్స్ వర్సెస్ క్యాపిటల్ దాని లెవరేజ్ రేషియోని చెక్ చేసుకుంటా ఉండాలి, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆర్ఓఏ అంటే ఏంటి చెప్పాను, రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఇందాక చెప్పాను కదండి, లోన్స్ ఇస్తాము, ఆ లోన్స్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ మన డిపాజిటర్స్ దగ్గర మనకి బాకీ పడతాం కదా, ఆ ఇంట్రెస్ట్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ కదా మనకి ప్రాఫిట్ అని చెప్తాం. సో దాన్ని మనం రిటర్న్ ఆన్ అసెట్స్ అని కూడా అంటాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే మనకున్న పెట్టుబడిని మనం మార్కెట్లో పెట్టి ఏదో ఫిక్స్డ్ గా సెక్యూర్డ్ గా మన ఇంట్రెస్ట్ లాంటిది కొంత రిటర్న్ అనేది గెయిన్ చేస్తే కనుక దట్ ఈస్ ఆర్ఓఈ. ఇప్పుడు ఏంటంటే ఆర్ఓఈఏ బెటరా ఆర్ఓఈ బెటర్ అనే పాయింట్ చూస్తే ఒక రకంగా చెప్తే కనుక ఆర్ఓఈ అనేది బెటర్, రిటర్న్ ఆన్ అసెట్స్. ఎందుకంటే ఈ లెవరేజ్ రేషియో అనేది ఉంది కాబట్టి మనకి ఎక్కువ అమౌంట్ అనేది మనం మొబిలైజ్ చేసి దాన్ని మనం లెండింగ్ రూపంలో ఇచ్చి హైయర్ రేట్కి ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం రిటర్న్ గా తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ రేషియో ప్రకారం 5 crores మనకి క్యాపిటల్ ఉంటే కనుక దానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ 6 times అంత మనం
అసెట్స్ రూపంలో కూడా మనం ఇచ్చి బిజినెస్ చేసుకుంటాం. కానీ అక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఏటీఎం క్యాష్ ఈ రూపంలో మనకి కొంత మైనస్ అయిపోతుంది. ఏంటి మనం ఇచ్చే మనం ఏదైతే సోర్సెస్ మొబిలైజ్ చేస్తున్నాం కదండి, ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నాం కదా డిపాజిట్ దగ్గర నుంచి, ఇప్పుడు 100 కోట్లు మీరు మొబిలైజ్ చేశారనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ డిపాజిట్స్. ఈ 100 కోట్లతోటి మీరు తీసుకెళ్లి లోన్లు ఇస్తారంటే ఇవ్వడానికి కుదరదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటుంది, ఎస్ఎల్ఆర్ కింద పెట్టి కొంత, సిఆర్ఆర్ కొంత తీసి పక్కన పెట్టు. అలాగే మీ ఏటీఎంలు క్యాష్లు అన్ని నింపాలి కాబట్టి క్యాష్ రూపంలో కొంత ఐటీలో ఉండిపోతుంది. సో ఇవన్నీ పోతే మీకు ఏమవుతుంది, మీకు ఆ 100 కోట్లు మీరు ఏదో మొబిలైజ్ చేసినప్పటికీ కూడా ఉపయోగం ఏముంది, అందులో 30 కోట్లు ఇంచుమించుగా మీకు మైనస్ అయిపోతున్నాయి. ఏంటి సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఏటీఎం క్యాష్, మన క్యాష్ మెయింటెనెన్స్ కోసం ఇవన్నిటికీ మైనస్ అయిపోతే 70 కోట్లే ఉంటుంది. సో 70 కోట్లతో నువ్వు ఇప్పుడు బిజినెస్ చేయాల్సి వస్తుంది. 100 crores తో నువ్వు బిజినెస్ చేయలేకపోతున్నావు బికాస్ ఆఫ్ దిస్ రెగ్యులేషన్స్. సో ఆ రకంగా రిటర్న్ అనేది కూడా ఆటోమేటిక్గా ప్రపోర్షనేట్గా తగ్గిపోతుంది. సో ఆర్ఓఈ అనేటప్పటికి ఇక్కడ మీకు ఫిక్స్డ్గా, ఎష్యూర్గా, హ్యాపీగా, ఫ్రీ హ్యాండెడ్గా మనం చేసుకోవడానికి లేకుండా రిటర్న్ మనకి అనుకున్నంత రాకుండా పోతుంది. అదే ఆర్ఓఈ అందనుకోండి, దట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ఈక్విటీ అనుకోండి, 5 కోట్ల కింద ఎవరికి ఇవ్వకల సింపుల్గా నాకు నచ్చినట్టు ఇన్వెస్ట్ చేసుకుంటే 8%, 7% ఫిక్స్డ్గా నాకు వచ్చేస్తుంది. ఎక్కడ కోత అనేది ఉండదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఓఈ ఈజ్ బెటర్. ఓకే, ఇది యాక్చువల్ కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఫార్ములాకి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ మెజర్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ వస్తే సింపుల్గా చెప్పాలంటే అసెట్స్ అంటే ఏంటి అంటే, మన అసెట్స్ అంటే మన లోన్స్, టోటల్ పోర్ట్ఫోలియో ఆఫ్ లోన్స్ అంటే ఏంటంటే లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. అంతే కదా, మీకు ఇందాక చెప్పిన దాని ప్రకారం మన క్యాపిటల్ ఒక 5 కోట్లు ఉంది, అది నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను, దాని మీద నాకు రిటర్న్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని నేను ఏం చేశాను, లెవరేజ్ రేషియోలోకి వెళ్ళి నేను మాకు డిపాజిట్స్ అన్ని కూడా నేను ఉపయోగించుకుంటున్నాను. ఓకే, మొత్తం రెండు కలిపి మీకు అసెట్స్ కింద లెక్క. అంటే అసెట్స్ ఇస్ నథింగ్ బట్ లయబిలిటీస్, అంటే డిపాజిటర్స్ దగ్గర నుంచి మొబిలైజ్ చేసిన ఫండ్స్ ప్లస్ మన ఓన్ ఫండ్స్, ఈ రెండు కలిపి. ఓకే, నాకు అసెట్స్ అవైలబుల్ సబ్జెక్టు, అసెట్స్ అనేది ఏ రకంగా మనకి చేతులుగా అవైలబుల్గా ఉంటాయంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, క్యాష్ విత్ ద బ్రాంచెస్, ఏటీఎంస్ ఇవన్నీ మైనస్ పోగా మనకి మిగతాదే అవైలబుల్ ఉన్న అసెట్స్ కింద లెక్క. నెక్స్ట్ ఆర్ఓఏకి డెఫినేషన్, అంటే రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఏంటి, ఫార్ములా ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఆర్ఓఏ అంటే ఫీజ్ ఇన్కమ్ ప్లస్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మైనస్ ఆపరేటింగ్ కాస్ట్ డివైడ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్. చాలా సింపుల్గా అర్థమయ్యేలా మీకు చెప్తున్నాను. రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఫీజ్ ఇన్కమ్ అంటే ఏంటి, సపోజ్ మీరు గోల్డ్ లోన్ ఇచ్చారు, ఓకేనండి, గోల్డ్ లోను 1,00,000 రూపాయలు ఎవడో డిపాజిట్ మీరు 1 year పాటు మీకు మీ దగ్గర పెట్టాడు, వాడికి 7% మీరు ఇస్తా. ఈ 1 lakh ఏం చేశారంటే ఇంకొకటి ఎవడో నాకు అప్పు కావాలి సార్ అని చెప్పేసి గోల్డ్ లోన్ అప్పు అడిగాడు, వాడికి ఇచ్చారు, వాడి దగ్గర మీరు 10% ఛార్జ్ చేశారు. వెరీ గుడ్, చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 1 lakh అటువైపు మ్యాప్ చేశారు. ఓకే, అసెట్ రూపంలో ఇచ్చారు మీరు, గోల్డ్ లోన్ అంటే అసెట్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు 10% మైనస్ 7% 3%, ఇట్ ఈస్ నథింగ్ బట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. యాక్సెప్టెడా, మీరు యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఓకే, మరి ఫీజ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు ప్రాసెసింగ్ చేశారు కదా, ఆ గోల్డ్ లోన్ ప్రాసెస్ చేసినందుకు మీకు 500 రూపాయలు మీరు ఛార్జ్ చేశారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫీజ్ ఇన్కమ్, అది కూడా మీ ఇన్కమే కదా, రిటర్నే కదా అది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆపరేషనల్ కాస్ట్. మరి ఇదంతా చేసినందుకు మీకు గంట ఎంతో స్పెండ్ చేశారనుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు మ్యాన్ అవర్స్, మరి మీకు మీ శాలరీస్ అయింది, స్టేషనరీ కాస్ట్ ఉంటుంది, ఆ ప్రపోర్షనేట్ గా 5 minutes 10 minutes మీరు చేసినందుకు మీ శాలరీ కాస్ట్ కూడా వేసుకుంటాం కదా. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆపరేట్. సో ఇవన్నీ వేసుకున్న రోజున వచ్చే టోటల్ అమౌంట్ అది యాక్చువల్ రిటర్న్ కింద లెక్క. అది దేని మీద ఎన్ని లోన్స్ అయితే ఇచ్చారో అన్ని లోన్స్ మీద ప్రపోర్షనేట్ గా వచ్చే మీకు ఈ టోటల్ ఇన్కమ్ రిటర్న్ ని మనం రిటర్న్ ఆన్ అసెట్స్ అంటాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ తోటి మీకు ఈ రకంగా మనం ఎర్న్ చేసిందని రిటర్న్ ఆన్ అసెట్స్ అంటాం. రైట్, నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే దానికి మళ్ళీ సబ్ ఫార్ములాస్. ఈ ఒక్కదానికి అంటే ఏముంది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ది అసెట్స్ అంటే లోన్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లయబిలిటీస్. డిపాజిటర్కి మీరు ఇవ్వాల్సింది ఇందాక చెప్పాను కదా, 1 lakh మీరు గోల్డ్ లోన్ మీద 10% మైనస్ 1 lakh డిపాజిటర్కి మీరు ఇవ్వాల్సింది 7%. అదే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. వెరీ సింపుల్. నెక్స్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే NIM,
ఇది ఏంటంటే ఒక బెంచ్ మార్క్, ఒక స్టాండర్డ్. అదేంటంటే నెట్ ఇది సింపుల్ బై హార్ట్ చేయడం. NII నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ డివైడ్ బై యావరేజ్ టోటల్ అసెట్స్. ఓకే, సో దీన్ని బట్టి NII అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తాం, బ్యాంక్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, వాట్ ఈస్ ద పెర్ఫార్మ్ ఆఫ్ ద బ్యాంక్ అనేది మనం కొలమానం కింద వాడతాం. నెక్స్ట్ యావరేజ్ టోటల్ అసెట్స్ అంటే ఏంటి? యావరేజ్ టోటల్ అసెట్స్ అనేది ఇక్కడ అన్నాం కదా కింద డినామినేటర్ లో. సో దాని అర్థం ఏంటంటే టోటల్ అసెట్స్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ April 1st లో ఎంత ఉన్నాయి, తర్వాత 31st March ఎంత ఉన్నాయి అసెట్స్, రెండింటిని యావరేజ్ చేస్తే వచ్చేదే మనకి టోటల్ యావరేజ్ అసెట్స్. నెక్స్ట్ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటి? రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటి, ఎలాగ? దానికి ఏంటి సింపుల్ ఫార్ములా, రిటర్న్ ఆన్ అసెట్స్. రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఇది ఆల్రెడీ పైన మీరు కనిపెట్టారు కదా, రిటర్న్ ఆన్ అసెట్స్. దాన్ని లెవరేజ్ రేషియోతో కనుక మీరు మల్టిప్లై చేస్తే వచ్చేదే రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఓకే, సో దాన్ని మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ROE = రిటర్న్ ఆన్ అసెట్స్ ఇంటూ లెవరేజ్ రేషియో. ఓకే, లెవరేజ్ రేషియో అంటే ఏంటో కూడా చెప్పుకుందాం. బ్యాంక్ అసెట్స్ డివైడ్ బై బ్యాంక్ క్యాపిటల్. ఇప్పుడు ఇందాక ఒక బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది అనుకుందాం. ఎందుకు కొలాప్స్ అయిపోయింది అంటే ఈ అసెట్స్ ఉన్నాయి చూడండి, అసెట్స్, ఆ అసెట్స్ బ్యాంక్ అసెట్స్ మాట్లాడండి అంటే లోన్స్, ఆ లోన్స్ యొక్క వాల్యూ పడిపోయింది. పడిపోవడం అంటే ఎలా పడిపోతుంది అంటే దాని కవరేజ్ సెక్యూరిటీస్ అన్ని కూడా పడిపోయినాయి. సబ్ప్రైమ్ సిచ్యువేషన్ లో 1990s జరిగింది వరల్డ్ వైడ్ గా, ముఖ్యంగా US లో దెబ్బతింది గ్లోబల్ రెసిషన్ వచ్చినప్పుడు. సో ఆ అసెట్స్ వాల్యూ ఎప్పుడైతే పడిపోయిందో, ఎప్పుడైతే అసెట్స్ వాల్యూ పడిపోతుందో ఈ లెవరేజ్ రేషియోకి కనెక్టివ్ గా ఉన్న ఈ క్యాపిటల్ అనేది ఎరోజ్ అయిపోతుంది. ఎరోజ్ అయిపోయిందంటే అందులో తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే ఏం లేదండి, దానికి మీకు చెప్పాను కదా, ఒక బ్యాంకు 200 కోట్లు ప్రాఫిట్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. అయిపోయి బ్రహ్మాండంగా ప్రభావం చేసింది అనేసుకున్నారు అందరూ. తీరా చేసేటప్పటికి ఫైనల్ ఫిగర్స్ డిక్లేర్ చేసేటప్పటికి నెక్స్ట్ డే -20 crores లాస్ అన్నారు. 200 కోట్ల లాభం ఏంటి, ఆ వెంటనే మళ్ళీ 20 crores నెట్ లాస్ ఏంటి అంటే ఆల్రెడీ ఒక 1000 కోట్లు ఎంత NPL చూపించారు. సో NPL చూసేటప్పటికి ప్రొవిజన్ అనేది పెట్టాలి. ఆ ప్రొవిజన్ ఎప్పుడైతే పెట్టాలో ఉన్న ప్రాఫిట్స్ అన్ని పోయి 250 కోట్లు ప్రొవిజన్ పెట్టాల్సి వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది, 200 కోట్ల ప్రాఫిట్ లోంచి 250 కోట్లు తీసేస్తే -50 crores అనేది లాస్ కింద వచ్చేసింది. అలాగా క్యాపిటల్ అనేది ఎరోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఎరోజింగ్ ఆఫ్ దట్ క్యాపిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దానివల్ల ఈ లెవరేజ్ రేషియో అనేది మనకి అబ్నార్మల్ గా కనుక మనం మెయింటైన్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఉన్న క్యాపిటల్ అంతా తుడిచిపెట్టిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్, when a bank increases its liabilities to pay for assets, it is using leverage. చూడండి ఇక్కడ, bank increases its liabilities to pay it for assets, it is using leverage. Otherwise, a bank's profit would be limited by the fees that it can be charged or its interest rate spread. ఎప్పుడైతే మీకు బ్యాంక్ ఎప్పుడైతే బ్యాంక్ వాట్ ఈస్ దట్ లైబిలిటీస్ కి పే చేయాలంటే కనుక అసెట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ మీరు లైబిలిటీస్ కి మీరు పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డిపాజిట్స్ మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే మీరు కంపల్సరీ ఏం చేయాలి, లోన్లు ఇచ్చి తీరాలి. ఇచ్చిన లోన్ నుంచి వచ్చే ఇన్కమ్ ని మీరు రాబట్టుకోవాలి. అంటే రీపేమెంట్ ఉంటేనే మీకు రాదు. సో ఇదంతా చేసిన రోజున మాత్రమే మీరు యూ కెన్ ఏబుల్ టు జనరేట్ దట్ ప్రాఫిట్. లేదు అనుకుంటే అది ఇదంతా ఎలా చేయగలుగుతున్నారంటే లెవరేజ్ ఉంది కదా, యూనిజింగ్ లెవరేజ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఉంది, మీకు ఉన్న క్యాపిటల్ ఉన్న రోజున నిశ్చంతగా మీరు ఎంతైనా సరే మీరు డిపాజిట్స్ మొబిలైజ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు రేషియో ఉంది. ఏంటి, మీకు 5 కోట్లు ఉంది. ఓకే, మీరు 6 రెట్ల వరకు మీరు అసెట్స్ ఇవ్వచ్చు అని ఉన్నారనుకోండి. 5 కోట్లకి 6 రెట్లు అంటే 6 5 30 కోట్ల దాకా మీరు అడ్వాన్సెస్ చేయొచ్చు. అడ్వాన్సెస్ చేయాలనుకున్నప్పుడు దాని ప్రపోర్షనేట్ గా మీరు డిపాజిట్స్ దగ్గర మొబిలైజ్ చేయాలి. ఓకే, అంటే ఇదంతా ఎలా జరుగుతుంది, బికాజ్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఫెసిలిటీ ఆఫ్ లెవరేజ్. ఆ లెవరేజ్ ఫెసిలిటీ ఉండటం వల్ల మీరు ఎక్స్పాండ్ చేయగలుగుతున్నారు బిజినెస్. అలా కాదు, అవసరం లేదన్నారు అనుకోండి, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇన్కమ్ అనేది మీరు చూసుకోవాలి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ కింద నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాంటిది మొబిలైజ్ చేయాలి. కానీ ఇది వెరీ డిఫికల్ట్ టు గెట్ ఏ నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. నాన్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకపోతే ఏదో ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అటువంటి ఎంత వస్తుంది, చాలా తక్కువ వస్తుంది.
ఈవెన్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసినా కూడా కమిషన్స్ వస్తాయి చెప్తే మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చినంతగా రాదు కదా. కాబట్టి దిస్ ద బెస్ట్ టూల్ ఆఫ్ దిస్ లెవరేజ్, యూజింగ్ ఆఫ్ దిస్ లెవరేజ్. ఓకే. నెక్స్ట్ బ్రాంచ్ లెవెల్ ప్రాఫిటబిలిటీ అనేది డిఫర్ అయిపోతుంది బ్యాంక్ టు బ్యాంక్, బ్రాంచ్ టు బ్రాంచ్, టైమ్ టు టైమ్, డిపెండింగ్ ఆన్ దట్ బ్యాంక్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. డెఫినెట్ గా ఏ రకంగా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు రూరల్లో బ్రాంచ్ ఉంది. సో దానికి ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఆ బ్రాంచ్ వరకు చూసుకుంటే కనుక బ్యాలెన్స్ షీట్ కనుక అరైవ్ అయితే ప్రతి సంవత్సరం ప్రాఫిట్, ఎక్సలెంట్ ప్రాఫిట్ ఉంటుంది. ఎందువల్ల అంటే రూరల్లో మీరు కనుక మొబిలైజ్ చేసే డిపాజిట్స్ కన్నా ఇచ్చే లోన్స్ ఎక్కువ ఉంటాయి. లోన్ అడ్వాన్సెస్ బేస్ ఎక్కువ ఉంటుంది. న్యాచురల్గా అడ్వాన్సెస్ బేస్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు డిపాజిట్స్కి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే డిపాజిట్స్ తక్కువ ఉంటాయి, ఇంట్రెస్ట్ లోన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్రాఫిట్ ఎర్నింగ్ బ్రాంచ్ కింద వస్తుంది. అదే కనుక మీరు అర్బన్ ప్లేస్లోకి వెళ్ళండి, లోన్ తక్కువ ఉంటాయి, డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మీరు ఇవ్వాల్సిన అమౌంట్లు ఎక్కువ ఉంటాయి. డిపాజిట్స్కి మీరు ఇంట్రెస్ట్ రూపంలో ఇవ్వాల్సింది ఎక్కువ ఉంటుంది, కానీ మీకు వచ్చే ఆదాయం అడ్వాన్స్ నుంచి తక్కువ ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఆఫ్ అడ్వాన్సెస్ ఇస్ వెరీ లెస్. అంటే అప్పుడు ఏమవుతుందంటే లాస్ మేకింగ్ బ్రాంచెస్ కింద అవుతాయి. అలా అని చెప్పేసి మీరు అది క్లోజ్ చేయడానికి లేదు. మనం ఏం చేస్తాం అంటే ఓవరాల్ గా బ్యాంక్ ఏదో హోల్ గా తీసుకుని అప్పుడు మన ప్రాఫిటబిలిటీ అనేది అరైవ్. సో ఆ రకంగా ఏంటంటే బ్రాంచ్ లెవెల్ తీసుకుంటే ప్రాఫిటబిలిటీ మారిపోతుంది. ఒక బ్రాంచ్ కి ఇంకో బ్రాంచ్ కి మారుతుంది, బ్యాంక్ కి కూడా మారుతుంది. ఓకే. నెక్స్ట్, అకార్డింగ్ దెర్ ఈస్ నో స్టెప్స్ యాజ్ సచ్ విచ్ మే సూట్ ఆర్ ఎఫెక్టివ్ టు ఆల్ ద బ్రాంచెస్. అలాగే దీనికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే ఏముండదు. మనం చేసుకుంటూ పోతాం అంతే. బిజినెస్ బ్రాంచ్ ఎక్కడ ప్రాఫిట్ వస్తే అక్కడ ప్రాఫిట్ ఎర్న్ చేయడం, ఎక్కడ లాస్ వస్తే అక్కడ మనం, ఎందుకంటే బ్యాంకింగ్ అనేది ఆపడానికి లేదు కదా. లాస్ వచ్చింది కదా అని చెప్పేసి అర్బన్ లో ఉన్న బ్రాంచ్ మనం క్లోజ్ చేయడానికి లేదు. అలాగే మనకి ఎక్కువ చాకరీ ఉంది, ఎక్కువ మనకి ఇన్కమ్ వస్తుంది అయినా సరే ఎన్పిఎల్ ఉన్నాయని చెప్పి రూరల్ బ్రాంచ్ లో మీరు ఆపడానికి లేదు. సో ఈ ఓవరాల్ గా మనం ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఎఫెక్టివ్ గా దాన్ని బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తాం. నెక్స్ట్, however broadly the strategies like the following can help the branches focus. ఆ రకంగా ఏం చేస్తారు, కొన్ని స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదేంటో చూద్దాం. ఫోకస్ ఆన్ బ్యాలెన్సింగ్ ప్రాఫిట్. ఎప్పుడు కూడా మనం ప్రాఫిట్ అనే దాని మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను చూడండి, రూరల్ అనేది ఇట్ ఈస్ అడ్వాన్స్ ఓరియంటెడ్ బ్రాంచెస్. అవి దానికి ఎప్పుడు కూడా మనకి లెవరేజ్ అలా ఇచ్చుకుంటే పోవాలి. ఓకే. ఇకపోతే మన అర్బన్ ప్లేసెస్ ఉన్నాయి చూడండి, అర్బన్ ప్లేసెస్ లో మీకు డిపాజిట్స్ అడ్వాన్సెస్ ఇవ్వడానికి స్కోప్ లేదని అంటున్నాం, కరెక్టే. కానీ అటువంటిప్పుడు ఏం చేయాలి, మనం వేరే బిజినెస్ టార్గెట్ చేయాలి. అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ అనో లేకపోతే ఇంకో సమాదర్ డైవర్సిఫైడ్ బిజినెస్ కనుక టార్గెట్ చేసిన రోజున అక్కడ మీకు ఇన్కమ్ రూపంలో ఇంకొక సోర్సెస్ ద్వారా మనకు వస్తుంది. కాలేజీ ఫీజు అనుకోండి, కూడా కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజీ ఫీజు రూపంలో మనం గేట్ వే అరేంజ్ చేసి మీరు ఫీజు కలెక్షన్స్ అన్ని కూడా మనం చేసామనుకోండి. సో మనకి ఆ రకంగా కూడా మంచి మంచి ఇన్కమ్స్ మనం వాళ్ళు గవర్నమెంట్ బిజినెస్ చేసిన వాళ్ళు కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ రకంగా ఫోకస్ అంటే బ్యాలెన్సింగ్ ప్రాఫిట్. నెక్స్ట్, గ్రోత్ అండ్ రిస్క్ అనేటప్పటికీ మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, అట్ ద టైం రిస్క్ కూడా మనం కవర్ చేసుకోవాలి. నెక్స్ట్, అసెసింగ్ ద స్ట్రాటజిక్ ఫిట్ అండ్ యూనిక్ రోల్ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఇన్ ద నెట్వర్క్. చెప్పాను చూడండి, ప్రతి బ్రాంచ్ కి కొంత వాట్ ఈస్ దట్ మెరిట్స్ ఉంటాయి. ఆ మెరిట్స్ ను ఉపయోగించుకునే దాన్ని మనం యునిక్ గా దానికి ఫిట్ చేసి స్ట్రాటజిక్ ఫిట్ అనేది చేసి అప్పుడు మనం దాన్ని మన నెట్వర్క్ ఓవరాల్ బ్రాంచ్ నెట్వర్క్ లో కలుపుకుని మనం ప్రాఫిట్ అనేది ఎరవ్. అనలైజ్ దట్ కరెంట్ కస్టమర్ బేస్ ఫర్ ఈచ్ బ్రాంచ్. ప్రతి బ్రాంచ్ కి కూడా సూటబుల్ కవరేజ్ ఆఫ్ కస్టమర్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసి పొటెన్షియల్ కస్టమర్స్ వాళ్ళకి బిజినెస్ రూపంలో మనం వాళ్ళతో బిజినెస్ చేస్తే కనుక విల్ గెట్ ఎ గుడ్ ప్రాఫిట్. సో దిస్ ఇస్ ఓన్లీ అనలైజ్ చేయాలి కరెంట్ కస్టమర్ బేస్ ఏంటనేది. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బెస్ట్ న్యూ ప్రాస్పెక్ట్ పొటెన్షియల్ కస్టమర్స్ ని ఐడెంటిఫై చేసుకోవడం. నెక్స్ట్, ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ ది కాంపిటీషన్ కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, సెట్టింగ్స్ స్పెసిఫిక్ గోల్స్ బై బ్రాంచ్ ఫర్ బిజినెస్ అండ్ కన్స్యూమర్ మార్కెట్స్. కన్స్యూమర్ ఇందాక రిటైల్ బ్యాంకింగ్ గురించి అదే, కన్స్యూమర్ మార్కెట్ అదే కదా రిటైల్ బ్యాంకింగ్. సూటబుల్ ప్రోడక్ట్స్ కస్టమర్స్ కి ఒక్కసారి కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కూడా కస్టమర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా మనం ఒక రీసెర్చ్ కింద చేసి వాడికి సూట్ అయ్యే కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తీయడం వల్ల కూడా మనం స్పెసిఫిక్ గోల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ టు డ్రైవ్ కస్టమర్ ఆరిజినేషన్. క్యాంపెయినింగ్ చేయాలంటే మార్కెటింగ్ క్యాంపెయిన్ చేయాలి.
ఒక మార్కెటింగ్. రిటెన్షన్ అండ్ ఎక్స్పాన్షన్. రిటెన్షన్ చేయాలి, ఎక్స్పాన్షన్ చేయాలి. రిటెన్షన్ ఏంటంటే మాకు కస్టమర్ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్, మంచి కస్టమర్ అనుకోండి, కస్టమర్ బేసే మనకు రావడమే కష్టం. అటువంటిదప్పుడు మనం వాళ్ళని పోకుండా రిటైన్ చేసుకోవాలి. రిటైన్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, సెక్యూర్ అతనికి వేరే అతను క్రాస్ సెల్లింగ్ చేస్తాం. క్రాస్ సెల్లింగ్ చేస్తే సపోజ్ అతను హోమ్ లోన్ అవైల్ చేసుకున్నాడు, హోమ్ లోన్ అవైల్ చేసుకున్న వాడికి ఇంకొక లోన్ ఇచ్చారు, వెహికల్ లోన్ ఇచ్చారు అనుకోండి, సో అతను మన దగ్గర పడు. ఇంకా చెప్పాలంటే ఆ పిల్లలు కనుక ఎడ్యుకేషన్కి వచ్చారనుకో, ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి కనుక్కోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, అడ్వాన్సెస్ ఎక్స్పాండ్ అవుతా ఉంటాయి, అట్ ద సేమ్ టైం రిటెన్షన్ ఆఫ్ ద కస్టమర్ ఆల్సో విత్ అస్, అండ్ రిఫైనింగ్ ద బ్యాంక్ మోడల్ ఆఫ్ ద ఫ్యూచర్. అలాగే రీడిఫైనింగ్ ద బ్యాంక్. అలాగే మనం ఎప్పటికప్పుడు మనం రీడిఫైన్ చేసుకుంటూ ఉండాలి. అంటే మార్పు చేసుకుంటూ ఉండాలి మనలో మనం. అంటే ట్రెడిషనల్గా ఎప్పుడు గోల్డ్ లోన్ ఇస్తాను, ఎప్పుడు అగ్రికల్చర్ లోన్స్ ఇస్తాను అనుకోకుండా డిఫరెంట్ వేలో మనం వీ హ్యావ్ టు ప్రొసీడ్. నెక్స్ట్, రిలెంట్లెస్ ఫోకస్ ఆన్ ది ఎన్పిఏ రిడక్షన్. అలాగే మెయిన్ సెట్ బ్యాక్ ఇందా చెప్పాను చూడండి, ప్రాఫిటబిలిటీకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎన్పిఎస్ వల్లే కదా ఇది జరుగుతుంది. కాబట్టి ఎన్పిఎస్ రెడ్యూస్ చేసుకున్నా కూడా ఒక రకంగా మనం ప్రాఫిట్ ఎర్న్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఎన్పిఎస్ రిడక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే మోర్ క్వాలిటీ లోన్స్. క్వాలిటీ అడ్వాన్సెస్ ఇచ్చారనుకోండి, లిక్విడిటీ రిస్క్ అనేది ఉండదు. ఆటోమేటిక్గా మనకి రీపేమెంట్, ఒక డిఫాల్ట్ అయిన క్రెడిట్ రిస్క్ వచ్చినప్పటికీ కూడా వీ కుడ్ ఏబుల్ టు రియలైజ్ దట్ సెక్యూరిటీస్ అండ్ గెట్ అవర్ మనీ బ్యాక్. అండ్ ఫోకస్ ఆన్ ద నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇందా చెప్పాను చూడండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్తో పాటు నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, దట్ మీన్స్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అమ్ముతాం వల్ల వచ్చే కమిషన్స్, గవర్నమెంట్ బిజినెస్ చేయడం వచ్చేసా బిజినెస్ వల్ల వచ్చే కమిషన్స్, అలాగే కాలేజీ ఫీజెస్ వాటిలో వచ్చే కమిషన్స్, ఇవన్నీ కూడా ఒక ఇన్నోవేటివ్ గా డిఫరెంట్ గా వెళ్తే కనుక నాన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ఒక సోర్స్ ఆఫ్ మనకి ప్రాఫిట్ కంట్రిబ్యూషన్ అవుతుంది. లో కాస్ట్ డిపాజిట్స్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 1 lakh మీరు ఒక టర్మ్ డిపాజిట్ కింద తీసుకుని దాన్ని 1 lakh మనం లోన్స్ ఇచ్చే కన్నా, అదే కనుక 1 lakh మీరు సేవింగ్స్ బ్యాంక్ లేకపోతే కరెంట్ అకౌంట్ లో మొబిలైజ్ చేశారనుకోండి, సో ఇట్లా లో కాస్ట్ ఫండ్స్ అవుతాయి. అప్పుడు మీకు స్ప్రెడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 10% మీరు ఇచ్చారు, ఇక్కడ ఓన్లీ 3% ఇస్తే సరిపోతుంది ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ కి. సో 10 - 3 7% మీకు స్ప్రెడ్ ఎక్కువ. అలాగే టర్మ్ లోన్ కింద టర్మ్ డిపాజిట్ తీసుకున్నారు అనుకోండి, 7% ఉంటే అక్కడ 10 ఉంటే 10 - 7 3%. అంటే ఇక్కడ స్ప్రెడ్ అనేది మీకు మన డిపాజిట్ కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్ మీద ఆధారపడాలి. అలాగే హోల్డింగ్ మినిమం క్యాష్ బ్యాలెన్స్. మీరు చెప్పాను చూడండి, చాలా అమౌంట్ అన్నది వేస్ట్ గా మనకి ఏటీఎం లోను, తర్వాత బ్రాంచెస్ లోను ఐటీలో పడి ఉన్నాయనుకోండి, అది కూడా ఒక రకంగా లాస్. ఎందువల్లంటే ఆ అమౌంట్ అంతా కూడా మనం లోన్ రూపంలో ఇస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అలా కాకుండా క్యాష్ రూపంలో ఐడీలో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ అవర్ ఫండ్స్ అసెట్స్. సో ఆ రకంగా హోల్డింగ్ మినిమం క్యాష్ బ్యాలెన్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత కాస్ట్ మేనేజ్మెంట్, అలాగే మన ఆపరేటింగ్ కాస్ట్ రిడ్యూస్ చేసుకోవడం, తగ్గించుకోవడం, ఎలక్ట్రిసిటీ బిల్స్, తర్వాత అనవసరమైన ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఇది 1 వే ఆఫ్ గెటింగ్ ఏ గుడ్ ప్రాఫిట్. అలాగే గుడ్ కస్టమర్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ విల్ కమ్ ఇన్ టు ద ఫోల్డ్ అండ్ కటీస్ బిహేవియర్ ఆఫ్ ద బ్రాంచ్ హెడ్. అలాగే కస్టమర్ తోటి మంచి బిహేవియర్ మెయింటైన్ చేస్తే కనుక మనకి బిజినెస్ కూడా మంచికి ఫ్లెచ్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ ఇన్స్టాలింగ్ ది కల్చర్ అండ్ వాల్యూస్. ఇంప్రూవింగ్ ప్రాఫిటబిలిటీ ఇస్ నాట్ వన్ టైమ్ టాస్క్, రాదర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ త్రూ అవుట్ ద డే. అండ్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజులో వచ్చేది కాదు ప్రాఫిటబిలిటీ అనేది. ఇంప్రూవింగ్ అవుతూ ప్రాఫిటబిలిటీ, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ ఇంప్రూవ్డ్ బ్రాంచ్ ప్రాఫిటబిలిటీ కెన్ హెల్ప్ టు రిడ్యూస్ కాస్ట్. అలాగే బ్రాంచ్ వైజ్ గా కూడా ప్రాఫిటబిలిటీ కనుక మనం టార్గెట్ చేసామనుకోండి, చేసినప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగాని అర్బన్ బ్రాంచెస్ లో మనకి ఏముంటాయండి, అడ్వాన్సెస్ ఏమి ఉండవండి, కాబట్టి మనకి ఎప్పుడు కూడా లాస్ అవుతుంది అనుకోక లేకుండా దానికి ఇంకో రకమైన బిజినెస్ రూపంలో ఇన్కమ్ సోర్సెస్ కనుక మనం టార్గెట్ చేయగలిగితే, అంటే ఏ బ్రాంచ్ బ్రాంచ్ ప్రాఫిటబిలిటీ ఓరియంటెడ్ గా పనిచేస్తే కనుక ఓవరాల్ గా దానికి పెర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, విత్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఇక్కడ మీరు చదువుకోవాల్సిన చాలా జాగ్రత్త చదువుకోండి, కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఓకే, అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చదువుకోవాల్సి వస్తుంది. ఇందులో కేస్ స్టడీస్ కూడా ఎక్కువ వస్తాయి, ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనండి, థ్యాంక్ యూ.